హలో ఫ్రెండ్స్, ఐఎమ్ హరికృష్ణ ఫ్రమ్ యూనిక్ ఫోర్బ్స్ అక్వార్డ్. ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సాఫ్ట్వేర్ గురించి. ఇది మీకు కంప్లీట్గా మనకి హెయిర్ ఫాల్స్, ట్యాప్స్, గీజర్స్, వాషింగ్ మిషన్ అన్ని డ్యామేజ్ అవుతుంటాయి కదా. కంప్లీట్గా మనకి 100% మనకి వాటర్ సాఫ్ట్వేర్ కన్వర్ట్ చేసేస్తుంది. ఈ మోడల్ వచ్చేసి మనకి త్రిబుల్ స్టోర్ బిల్డింగ్కి, విల్లాస్కి, ఇండిపెండెంట్ హౌసెస్కి సూటబుల్. ఈ బ్రాండ్ వచ్చేసి అక్వార్డ్ సెలెక్ట్ వాటర్ సాఫ్ట్వేర్ కదా. 2500 డిఎక్స్ మోడల్ అంటారు. ఫుల్లీ ఆటోమేటిక్ వాటర్ సాఫ్ట్వేర్ అండి. అంటే మాన్యువల్గా మనం క్లీన్ చేసుకోవాలనేది ఏమి ఉండదు. మీకు కంప్లీట్గా లాస్ట్ ట్రాక్ చూస్తే మీకు ఇలా మీకు ఇన్స్టలేషన్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు బ్లాక్ కలర్ పైప్ కనిపిస్తుంది కదా, అది మనకి బోర్ లైన్ అనేది డైరెక్ట్ పైనకి ట్యాంక్ వెళ్ళేది. ఆ నుంచి మనకి డబల్ షెల్వాల్ కలెక్షన్ తీసుకొని ఇక్కడ మనకి జంబో ఫిల్టర్కి వస్తుంది. జంబో ఫిల్టర్ ఫంక్షనింగ్ ఏంటంటే బోర్ వాటర్లో వచ్చినా సరే మనకి డస్ట్ కానీ మట్టి కానీ ఏమన్నా సరే కంప్లీట్గా ఇక్కడ స్టాప్ అవుతుంది. తర్వాత మనకి ఇక్కడ యూనిట్కి వచ్చేస్తుంది. యూనిట్లో ఏం చేస్తామంటే మనకి అయాన్ ఎక్స్చేంజ్ అందులో రెజిన్ వాడతాం. ఆ రెజిన్కి ఏదైతే మనకి బోర్ వాటర్ పంపిస్తాం కదా, పంపించినప్పుడు ఈ కాల్షియం మెగ్నీషియం స్కేల్ ఫామ్ అనేది కంప్లీట్గా అక్కడ మనకి స్టాప్ చేసుకొని వాటర్ సాఫ్ట్గా కన్వర్ట్ చేసేస్తుంది. ఎక్కడైతే మనకి ఇక్కడ కింద మనకి ఇక్కడ డైవర్షన్ తీసేసుకున్నామో పైనకి వెళ్ళే లైన్ దగ్గర మనకి ఇన్లెట్ ఇచ్చేస్తాం. అప్పుడు మీకు ఏ ట్యాప్ ఓపెన్ చేసినా సరే ఎంటైర్ హౌస్కి మొత్తానికి వాటర్ సాఫ్ట్గా వచ్చేస్తుంది. మీకు యూనిట్ మాత్రం ఇలా వస్తుంది. మీకు ఫ్రీ డెమోన్స్ట్రేషన్ కావాలంటే మీకు డిస్ప్లేలో నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. వాటర్ సాఫ్ట్ కన్వర్ట్ అయిపోయిన తర్వాత మనకి రీజనరేషన్ అవసరం ఉంటుంది. సపోజ్ ఒక 4000 లీటర్స్ అయిపోయిన తర్వాత ఒక 1 టైం అనేది రీజనరేషన్, లోపల రెజిన్ అనేది వాష్ కావాలి. అది పైనుంచి వచ్చే వాటర్ కలెక్షన్ తీసేసుకొని లోపల రెజిన్ అనేది వాష్ అయిపోతుంది. ఆ టైంలోనే మనకి సాల్ట్ మెల్ట్ అయిపోయి యూనిట్లోకి వచ్చేసి యూనిట్ తోటి మనకి మొత్తం ఆ రెజిన్ వాష్ చేసేసుకొని మళ్ళీ ఎగ్జిట్ వాటర్ పోతుంది. సపోజ్ ఒక 3000 లీటర్ వాటర్ సాఫ్ట్ అయిపోయింది అనుకోండి, ఒక 30 లీటర్స్ ఆఫ్ మనకి వాటర్ వేస్ట్ అవుతుంది ఉంటుంది. జస్ట్ మనకి దీనికి 3 పిన్ సాకెట్ మనకి పవర్ కన్జంప్షన్ కూడా అవసరం ఉంటుంది. జస్ట్ డిస్ప్లేకి మాత్రమే. మంత్లీ ఓవరాల్గా వచ్చి ఒక 3 యూనిట్స్ కన్నా ఎక్కువ రావు. మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది కదా లాస్ట్ రీజనరేషన్ మనకి ఎప్పుడు అయింది, అంటే మనకి ఇక్కడ ఎంత ఫ్లో రేట్ ఉంది, ఇంకా లీటర్స్ ఎంత ఫ్లో మనకి వాటర్ సాఫ్ట్గా ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది అని చెప్పేసి కంప్లీట్గా డిస్ప్లేలో కనిపిస్తుంది. ఇక్కడ మెనూ కనిపిస్తుంది కదా, అక్కడ మనకి లాంగ్ ప్రెస్ చేశారనుకోండి సెట్టింగ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్స్ మనకి సెట్టింగ్ ఉంటాయి. అంటే మన హాలిడే మోడ్ కానీ ఒక 1 వీక్ బ్యాక్ వెళ్ళిపోయినప్పుడు మనకి వేరే టూర్కి వెళ్ళిపోయినప్పుడు మనకి దాన్ని లాక్ చేసుకోవచ్చు, స్టాప్ చేసుకోవచ్చు అన్నట్టు. సో మనకి హార్డ్నెస్ లెవెల్ ఎంత పెట్టుకోవాలి, ఎన్ని లీటర్స్ మనకి ఫ్లో రేట్ కావాలి ఒక డైలీకి అనేది కంప్లీట్గా మనకి సెట్టింగ్లో మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనం క్యాప్ ఓపెన్ చేస్తున్నాను కదా, ఇంతకుముందు సాల్ట్ అన్నాను కదా, ఆ సాల్ట్ అనేది మనకు ఒక మంత్లీ ఒకసారి ఇందులో ఫిలప్ చేసుకున్నారనుకోండి, దానికి ఏదైతే కావాలనో ఫర్ డేకి అది మాత్రం సాల్ట్ మెల్ట్ అయిపోయి లోపల క్లీనింగ్ అయిపోతుంది. మెయిన్గా మనకి సాల్ట్ మెయింటెనెన్స్ అనేది ఇందులోనే వస్తుంది. సపోజ్ ఒక 3000 లీటర్స్ మనకి డైలీ కావాలనుకుంటే మీకు మంత్లీ వచ్చేసి ఒక 500 and 600 రూపీస్ మనకి మంత్లీ సాల్ట్ మెయింటెనెన్స్ కిందకి వస్తుంది. ఆ రీజనరేషన్ టైంలో అనేది మనకి కొంచెం వాటర్ అనేది ఇప్పుడు మనకి గ్రీన్ కలర్ పైప్ కనిపిస్తుంది కింద, దాంట్లోనే మనకి ఒక 30 లీటర్స్ ఆఫ్ మనకి వాటర్ అనేది వేస్ట్ వెళ్ళిపోతుంది. మీకు ఫ్రీ డెమోన్స్ట్రేషన్ కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను, స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి. డైరెక్ట్ మీ ఇంటి దగ్గరకు వస్తాను. ఎక్కడ పెడితే బాగుంటుంది, పెడితే ఎంత మనకి అమౌంట్ అవుతుంది, ఎంత కాస్ట్ అవుతుంది, దాని మెయింటెనెన్స్ ఎలా ఉంటుందని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో.